హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 19వ పాఠ్యాంశమైన 1885 నుంచి 1947ల మధ్య ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి మరియు సామ్యవాదుల పాత్ర గురించి ఈరోజు తెలుసుకున్నాం. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసినది ఎవరు? ఏయు హూమ్. ఇప్పుడు మనం మితవాదుల యుగం గురించి తెలుసుకున్నాం. ఈ మితవాదుల యుగం 1885 నుంచి 1905 వరకు జరిగింది. ఆంధ్రాలో మొట్టమొదటిగా జాతీయ ఉద్యమ భావాలను వ్యాప్తి చేసిన వారు ఎవరు? గాజుల లక్ష్మీ నర్సిశెట్టి. గాజుల లక్ష్మీ నర్సిశెట్టి స్థాపించిన సంస్థ ఏది? మద్రాస్ నేటివ్ అసోసియేషన్ 1852 ఫిబ్రవరి 26న స్థాపించారు. గాజుల లక్ష్మీ నర్సిశెట్టి స్థాపించిన పత్రిక ఏది? క్రీసెంట్. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మొదటి అధ్యక్షుడు ఎవరు? గాజుల లక్ష్మీ నర్సిశెట్టి. మద్రాస్ మహాజనసభ స్థాపన ఎప్పుడు జరిగింది? 1884 మే 16. అధ్యక్షుడు పి రంగయ్య నాయుడు. ప్రథమ భారత జాతీయ కాంగ్రెస్ 1885లో బొంబాయి సమావేశానికి హాజరైన 72 మంది సభ్యులతో ఆంధ్రా నుంచి హాజరైన వారు ఎవరు? పి ఆనందాచార్యులు చిత్తూరు, గుత్తి కేశవ పిల్లై, పి రంగయ్య నాయుడు. వీళ్ళు ముగ్గురు హాజరు కావడం జరిగింది. 1886లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో ఎవరి అధ్యక్షత వహించారు? దాదాబాయి నౌరోజీ. భారత జాతీయ కాంగ్రెస్కు ఎన్నికైన తొలి తెలుగు మహిళ ఎవరు? వనక కనకమ్మ. 1891 నాగపూర్లో జరిగిన 7వ అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడిగా ఎవరు ఎంపికైనారు? పి ఆనందాచార్యులు. పి ఆనందాచార్యులు ఏ మాసపత్రికను స్థాపించారు? వైజయంతి. ఆంధ్ర ప్రకాశక పత్రిక స్థాపకుడు ఎవరు? ఏసి పార్థసారథి నాయుడు. దేశంలోనే మొదటి జిల్లా సభ ఏది? కృష్ణా జిల్లా సభ 1892లో జరిగింది. కృష్ణా జిల్లా సభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఎవరు అధ్యక్షత వహించారు? 1892 ఆగస్టు గుంటూరులో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది రామస్వామి గుప్తా. కృష్ణా జిల్లా తర్వాత గోదావరి జిల్లా అసోసియేషన్ మొదటి సభ ఎప్పుడు జరిగింది? 1895 మే 30 నుండి జూన్ 1 వరకు కాకినాడలో జరిగింది. అధ్యక్షత వహించింది నేపతి సుబ్బారావు. ఆంధ్రాలో నిజమైన రాజకీయ చైతన్యం తెచ్చిన ఉద్యమం ఏది? వందేమాతర ఉద్యమం 1905లో జరిగింది. గంజాంను వేరు చేయడానికి వ్యతిరేకించిన పత్రికలు ఏవి? సర్ ఆండ్రూ ఫ్రాజర్. 1905లో బెంగాల్ విభజన కారణంగా ఏ ఉద్యమం ప్రారంభమైంది? వందేమాతర ఉద్యమం. జాతీయ ఉద్యమ భావాలను అణిచివేయుటకు అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు బెంగాల్ను 2 భాగాలుగా విభజించాడు? లార్డ్ కర్జన్. కె మిత్ర యొక్క సంజీవిని పత్రికలో మొట్టమొదటిగా ఏ పదాన్ని పేర్కొన్నారు? బాయ్కాట్ లేదా బహిష్కరణ అనే పదాన్ని పేర్కొన్నారు. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఏ గీతం భారతీయులను ఉత్తేజపరిచింది? వందేమాతర గీతం. వందేమాతర గీతాన్ని కనుల విందుగా పాడి ఉత్సాహపరిచిన ఆంధ్రుడు ఎవరు? కేతాశ్రీ రామమూర్తి. ఎప్పుడు బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది? 1905 అక్టోబర్ 16. 1906 డిసెంబర్లో ఎవరి అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో జరిగింది? దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన. వందేమాతర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పత్రికల్లో ఏవి? కృష్ణ పత్రిక. ఇది మచిలీపట్నంలో కొండ వెంకటప్పయ్య గారు, దాసు నారాయణరావు గారు నిర్మించారు. దీనికి సంపాదకీయం వహించినది ముట్నూరు కృష్ణారావు. స్వరాజ్య పత్రికను విజయవాడలో స్థాపించారు. గాడిచెర్ల హరిశోత్తమరావు సంపాదకీయం వహించారు. దేశమాత పత్రికను రాజమండ్రిలో స్థాపించారు. దీనికి చిలకమర్తి లక్ష్మీ నరసింహం సంపాదకీయం వహించారు. ఆంధ్ర కేసరి. దీనిని రాజమండ్రిలో స్థాపించారు. చిలకూరి వీరభద్రరావు దీనికి సంపాదకీయం వహించారు. వందేమాతర ఉద్యమం కాలంలో ప్రభుత్వ ఆంక్షల కారణంగా మూతబడిన పత్రిక ఏది? నవయుగ. బందరుకు చెందిన శ్రీరామ్ వీరబ్రహ్మం ఏ నాటకాన్ని రచించి జపాన్ గొప్పతనాన్ని తెలియజేశాడు? జపనీం అనే నాటకాన్ని. ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటన ఎప్పుడు జరిగింది? 1907 ఏప్రిల్ 16 నుండి 27 వరకు జరిగింది. బిపిన్ చంద్రపాల్ పర్యటన రాజమండ్రిలో ఖరారు చేసిన సంస్థ ఏది? బాలభారత సమితి. తొలి తెలుగు జాతి కవి ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. తొలి తెలుగు జాతీయ గీతం ఏది? హిందువులారా ఎన్నాళ్ళు ఈ గతి.
రాజమండ్రి సమావేశంలో పాల్ను వేదిక మీద ఆహ్వానించిన వారు ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. వందే మాతర ఉద్యమం కాలంలో ఆంధ్రాలోని ప్రధాన సంఘటనలు ఏవి? రాజమండ్రి కళాశాల సంఘటన ఎప్పుడు జరిగింది? 1907 ఏప్రిల్ 24న. కాకినాడ దొమ్మి కేసు ఎప్పుడు జరిగింది? 1907 మే 31. కోటప్పకొండ సంఘటన ఎప్పుడు జరిగింది? 1909 ఫిబ్రవరి 18. తెనాలి బాంబు సంఘటన ఎప్పుడు జరిగింది? 1909 ఏప్రిల్ 6. 1909లో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవి? మింటో మార్లే సంస్కరణలు. బెంగాల్ విభజన ఎప్పుడు రద్దయింది? 1911. 1905లో విశాఖపట్నంలో దేనిని స్థాపించారు? మహిళా భారత సంఘం. 1906 మద్రాసులో దేనిని స్థాపించారు? స్వదేశీ లీగ్ సంస్థ. 1907 రాజమండ్రిలో దేనిని స్థాపించారు? బాల భారత సమితి సంస్థ. 1908 విశాఖపట్నంలో దేనిని స్థాపించారు? యంగ్ మెన్స్ స్వరాజ్య సమితులను స్థాపించారు. భారత్లో మొదటిసారిగా హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించినది ఎవరు? బాల్ గంగాధర్ తిలక్. పూణేలో 1916 ఏప్రిల్ 28న ప్రారంభించారు. బాల్ గంగాధర్ తిలక్ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎవరు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్, లక్నో, అలహాబాద్ వ్యాప్తి చేశారు? మహమ్మద్ అలీ జిన్నా. బాల గంగాధర్ తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ను ఆంధ్రాలో ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు? గాడిచెర్ల హరిసోత్తమరావు. హోమ్ రూల్ లీగ్ను అనిబిసెంట్ ప్రారంభించిన ప్రాంతం ఏది? మద్రాసులోని గోఖలే హాల్. అనిబిసెంట్ ఆంగ్ల పత్రికలు ఏవి? కామన్వెల్త్, న్యూ ఇండియా. అనిబిసెంట్ మాతృదేశం ఏది మరియు ఆమెకు గల బిరుదు ఏది? ఐర్లాండ్. ఐరన్ లేడీ ఆఫ్ ఐర్లాండ్ అంటారు. అనిబిసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్లో చేరిన ఆంధ్ర ప్రముఖులు ఎవరు? కొండా వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, కేవి రెడ్డి నాయుడు. వీళ్ళు అనిబిసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్లో చేరారు. అనిబిసెంట్ యొక్క ఆంధ్ర పర్యటనకు విజయవంతం చేయడానికి కృషి చేసిన ఆంధ్ర నాయకుడు ఎవరు? మోచర్ల హనుమంతరావు. అనిబిసెంట్ యొక్క దత్తపుత్రుడు ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి. జిడ్డు కృష్ణమూర్తి జన్మస్థలం ఎక్కడ? చిత్తూరు. 1895 మే 11న జన్మించాడు. జిడ్డు కృష్ణమూర్తి యొక్క తల్లిదండ్రులు ఎవరు? సంజీవమ్మ, నారాయణయ్య. కృష్ణమూర్తిని అనిబిసెంట్ పరిచయం చేసి ఆమె సహచరుడు ఎవరు? సిడబ్ల్యూ లిట్ బిటర్. జిడ్డు కృష్ణమూర్తి 16 సంవత్సరాల వయసులో రాసిన గ్రంథం ఏది? ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్. జిడ్డు కృష్ణమూర్తిని ఏ విధంగా పిలిచేవారు? ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్. భారత్లో కృష్ణమూర్తి కేంద్ర స్థానం ఎక్కడ? వసంత విహార్. జిడ్డు కృష్ణమూర్తి స్థిరపడిన ప్రాంతం ఏది? వజాహి. దీనిని కాలిఫోర్నియాలో ఉంది. మాంటేగ్ ప్రకటనలోని విషయాలను చర్చించడానికి ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం ఎక్కడ ఏర్పాటు చేశారు? విజయవాడ. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఐదేవర కాళేశ్వరరావు. సమావేశ అధ్యక్షుడు సివిఎస్ నరసింహరాజు. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణను ఎప్పుడు ప్రకటించారు? 1918 జూలై. అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ దేనిని ప్రవేశపెట్టాడు? 14 సూత్రాలను ప్రవేశపెట్టాడు. బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1919. నాగపూర్ భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం ద్వారా భారత్లో సహాయ నిరాకరణ ఉద్యమం అధికారికంగా ఎప్పుడు మొదలైంది? 1920. గాంధీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి వారు ఎవరు? కొండా వెంకటప్పయ్య. రేపల్లిలో మున్సిపాలిటీగా ప్రకటించగా అచట పర్యటించి మున్సిపాలిటీ అవసరం లేదని దాన్ని రద్దు చేసి అచట పన్నులు తగ్గించిన సీఎం మరియు స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎవరు? రాజా రామానియంగార్. భారత జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం ఎప్పుడు జరిగింది? 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగింది. తెలంగాణ నుండి భారత జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి హాజరైన వారు ఎవరు? మడపాటి హనుమంతరావు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం క్రమశిక్షణగా జరపడానికి కృషి చేసిన స్వచ్ఛంద సేవాదళం ఏది? రామదండు. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వాగత ద్వారం వద్ద పాస లేకుండా వచ్చిన నెహ్రూని అడ్డగించిన మహిళ ఎవరు? దుర్గాబాయి దేశ్ముఖ్.
భారత జాతీయ ప్రత్యేక కాంగ్రెస్ సమావేశానికి గాంధీజీ ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించినది ఎవరు? సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి జరిగిన సమావేశం స్థలం పేరేమిటి? గాంధీనగర్. ఖద్దరును తయారు చేయడంలో దేశంలో పేరు పొందిన ఆంధ్ర ప్రాంతం ఏది? పొందూరు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. విజయవాడలో ఖాదీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన వారు ఎవరు? మధుసూదన్ రావు. స్వదేశీ వస్తువుల గొప్పతనాన్ని తెలుపుతూ విప్లవ పరివర్తన నాటకాన్ని రాసిన వారు ఎవరు? కొడాలి ఆంజనేయులు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరా చౌరాలో జరిగిన ఏ సంఘటన వలన గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు? చౌరా చౌరా సంఘటన 1922 ఫిబ్రవరి 5న జరిగింది. 1922 ఫిబ్రవరి 12న ఎక్కడ జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది? బర్దోలి. చీరాల పేరాల ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1921 ఏప్రిల్ 25. పన్నుకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం ఏది? చీరాల పేరాల ఉద్యమం. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణ యొక్క బిరుదు ఏమిటి? ఆంధ్రరత్న. దుగ్గిరాల గోపాలకృష్ణ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవాదళం ఏది? రామదండు. దువ్వూరి సుబ్బమ్మకు గల బిరుదు ఏది? దేశ బాంధవి. పాసిపాటి నారాయణ శాస్త్రి గారు రచించిన గ్రంథం ఏది? చీరాల పేరాల వనవాసం అనే గ్రంథాన్ని రచించాడు. పల్నాడు పుల్లరి ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1921 సెప్టెంబర్లో జరిగింది. 1921లో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని అధ్యయనం చేసి ఇచ్చట ప్రజలకు మద్దతుగా ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఎవరు? ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంతం నరసింహాచారి. పుల్లరి ఉద్యమంలో పాల్గొన్న మహిళా నాయకురాలు ఎవరు? యామిని పూర్ణతిలకం. పల్నాడు పుల్లరి ఉద్యమ కాలంలో గుంటూరు కలెక్టర్ ఎవరు? లార్డ్ షీల్డ్. అడవులను ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్ ప్రకటించి ఈ ఏరియాలో ప్రతి పశువులపై 3 అణాలు పుల్లరి పన్ను ప్రభుత్వం విధించిన కారణంగా వచ్చిన తిరుగుబాటు ఏది? పల్నాడు పుల్లరి తిరుగుబాటు. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1922 ఫిబ్రవరి. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం నాయకుడు ఎవరు? వీరయ్య చౌదరి. పర్వతనేని వీరయ్య చౌదరి బిరుదు ఏమిటి? ఆంధ్ర శివాజీ. వీరయ్య చౌదరి ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ ఏది? శాంతిసేన. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం కాలం నాటి మద్రాస్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లింగ్టన్. రంపా విప్లవం తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1922 నుంచి 24 వరకు జరిగింది. రంపా విప్లవం తిరుగుబాటు నాయకుడు ఎవరు? అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను రాసిన వారు ఎవరు? ఎర్రమల్ల నరసింహారావు. అల్లూరి సీతారామరాజు తల్లిదండ్రులు ఎవరు? వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ. అల్లూరి సీతారామరాజు జన్మస్థలం ఎక్కడ? విజయనగరం దగ్గరే పాండరంగి. స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. అల్లూరి సీతారామరాజు యొక్క అనుచరులు ఎవరు? గంటదొర, మల్లుదొర. అల్లూరి సీతారామరాజు మొదటి దోపిడీ చేసిన పోలీస్ స్టేషన్ ఏది? 1 చింతపల్లి పోలీస్ స్టేషన్ 1922 ఆగస్టు 22. 2 కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ 1922 ఆగస్టు 23. రామరాజును బంధించడానికి ప్రభుత్వం నియమించబడ్డ దళం ఏది? అస్సాం రైఫిల్స్. రామరాజును ఎలాంటి విచారణ లేకుండా అతనిపై కాల్పులు జరిపిన పోలీస్ అధికారి ఎవరు? మేజర్ గుడాల్. ఆంధ్ర స్వరాజ్య పార్టీని ఎప్పుడు స్థాపించారు? 1923. అఖిల భారత ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని సిఆర్ దాస్ ఎప్పుడు స్థాపించారు? 1923 జనవరి 1. భారత ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ యొక్క అధ్యక్షుడు ఎవరు? సిఆర్ దాస్. పార్టీ కార్యదర్శి మోతీలాల్ నెహ్రూ. స్వరాజ్య పార్టీ ఆంధ్ర శాఖ అధ్యక్షుడు ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. ఆంధ్ర శాఖ కార్యదర్శి ఎవరు? ఉన్నవ లక్ష్మీనారాయణ. ఆంధ్రాలో సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1928. గుంటూరు తెనాలిలో ఉద్యమంకి సైమన్ గో బ్యాక్ అంటూ ఎవరు నాయకత్వం వహించారు? జీవి ఉన్నవయ్య శాస్త్రి. సైమన్ కమిషన్ విజయవాడకు రాగా అతడి మున్సిపల్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు.
ఆంధ్రాలో సైమన్ కమిషన్ బహిష్కరణ కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఎస్ సత్యమూర్తి. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా మద్రాసులో నిరసనలు మరియు ప్రదర్శనలు చేసిన వారు ఎవరు? ప్రకాశం పంతులు. ప్రకాశం పంతులు యొక్క బిరుదు ఏమిటి? ఆంధ్ర కేసరి. 1920లో అఖిల భారత స్థాయిలో దేనిని నెలకొల్పారు? హిందుస్థాన్ సేవాదళ్. హిందుస్థాన్ సేవాదళ్ సంస్థకు అధ్యక్షుడు ఎవరు? బొలుసు సామమూర్తి. 1929. గుంటూరు యువజన విద్యార్థి సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1928 మే. గుంటూరు యువజన విద్యార్థి సంఘం స్థాపించిన వారు ఎవరు? జొన్నగడ్ల రామలింగయ్య. యడ్లవల్లి కృష్ణారావు గారు స్థాపించారు. ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ 1928లో ఏర్పాటు చేసినది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. కలకత్తాలోని సదానంద పార్కుల్లో భారత జాతీయ కాంగ్రెస్ లార్డ్ బిర్కన్ హెడ్ కేంద్ర శాసనసభలో విసిరిన సవాల్ మేరకు స్వరాజ్య పార్టీకి చెందిన ఎవరు రాజ్యాంగాన్ని రూపొందించారు? మోతీలాల్ నెహ్రూ. దీనినే నెహ్రూ రాజ్యాంగం 1928 అంటారు. 1929 డిసెంబర్ 31న ఎవరు అధ్యక్షతన లాహోర్లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది? జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన. దేశం అనేది మొదటిసారిగా పూర్ణ స్వరాజ్య తీర్మానం జిల్లా సమావేశంలో చేసి లాహోర్ సమావేశంలో ఈ తీర్మానం చేయడానికి స్ఫూర్తినిచ్చిన ఆంధ్రుడు ఎవరు? బొలుసు సాంబమూర్తి. లాహోర్లో ఐఎన్ఎస్ తీర్మానం మేరకు భారత ప్రజలు మొదటి స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? 1930 జనవరి 26.